ఓరుగల్లు అనగానే చారిత్రాత్మక నగరం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. కానీ చిన్నపాటి వర్షం పడితే చాలు వరదతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. వరద నీరే కాదు, మురికి నీరు కూడా నాలల ద్వారా బయటకు వెళ్లేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఈ కారణంగా వర్షం పడిందంటే ముంపు ప్రాంతాల ప్రజలు ఇంట్లోని సామాగ్రి అంతా సర్దుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. అధ్వానంగా మారిన ఓరుగల్లు నగరంలోని నాలాలపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరం ఓరుగల్లు. గ్రేటర్ వరంగల్ విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుంచి 408 చదరపు కిలోమీటర్లకు చేరింది. 11 లక్షల జనాభా కలిగిన వరంగల్ మహానగరంలో 66 డివిజన్లలో 1400 పైగా కాలనీలు ఉన్నాయి. అందులో 600 పైగా కాలనీల్లో ఇంటర్నల్ డ్రైనేజీ సిస్టమ్ అనేది లేదని స్థానికులు వాపోతున్నారు. వరంగల్ నగరంలో పోతన నగర్ రోడ్లో వరద నీటి కాలువ నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. వరద నీరు, మురికి నీరు బయటకు వెళ్లేందుకు నాలాలు నిర్మాణం పూర్తి కాకపోవడంతో వరదలకు మళ్లీ కాలనీలు నీట మునిగే పరిస్థితి ఏర్పడుతుందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్ సిటీ అని పేరుకు మాత్రమే తప్ప నగరం పరిస్థితి చూస్తే అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా వస్తుందని గుర్తించిన ప్రభుత్వం బొందివాగు నాలా అభివృద్ధికి 188.50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 6 నెలలవుతున్నా ఇంతవరకు పనులు మొదలు పెట్టనే లేదు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో మొత్తం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్ని డ్రైనేజీలకు సంబంధించింది పూడికతీత పనులు చేస్తారు. కానీ ఎలా చేస్తుండంటే అక్కడక్కడక్కడ కొన్ని బిట్ వైజ్గా అట్లా చేసేసి వదిలిస్తుండ్రు. వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ పూడిక తీసినని చెప్పడం కోసము కొన్ని వీడియోస్ తీసుకొని అట్లా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ రకంగా చేసే పరిస్థితి ఉంది. వెంటనే మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు వెంటనే స్పందించి జవహర్ కాలనీ బ్రిడ్జిని అక్కడ వెంటనే ఆ డ్రైనేజీని క్లియర్ చేయాలి. అసలు చాలా ఘోరంగా నిర్లక్ష్యం వదిలేసినటువంటి పరిస్థితి ఈసారి కనబడుతుంది. కాబట్టి వెంటనే అధికారులు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద చర్య తీసుకోవాలి. వరదలు వచ్చినప్పుడే కాకుండా ముందస్తు ప్రణాళికతో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తే నగరాన్ని వరదల నుంచి కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు. దాదాపుగా 15 ఏళ్లుగా వరంగల్ నగరం నీట మునుగుతుంది. శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తామని, శాశ్వత పరిష్కారం కల్పిస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు తప్ప ప్రతి సంవత్సరం కూడా నగరం వరద ముంపుకు గురవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. నగర వీధులు వాటర్ లాగింగ్ కావడానికి ప్రధాన కారణం మన వరంగల్ నగరంలోని ఓపెన్ డ్రైన్ సిస్టమ్. అంటే ఓపెన్ డ్రైన్ సిస్టమే వరంగల్ నగరం అత్యధికంగా ఉంది. వీటికి వర్షం పడితే వర్షపు నీటిని తట్టుకునేటంత సామర్థ్యం మన మురుగు కాలువలకు లేదు. కనీసం గంటకు 20 మిల్లీమీటర్ల వర్షం పడ్డా కూడా మన మురుగు కాలువలు తట్టుకోలేవు. వరద నీటితో కలిసి రోడ్డు మీదకి ప్రవహించి రకరకాల అనారోగ్య సమస్యల్ని, వాటర్ లాగింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా మన నాలాల విషయం కనుక చూసినట్టయితే మనకు దాదాపు కాజుపేట నుంచి సోమిడి వరకు కూడా ఒక కచ్చా నాలానే ఉంది. మరి ఆ కచ్చా కాలువ ఉంది. ఆ కచ్చా కాలువను విస్తరించాలి. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. లేదంటే వరంగల్ మహానగరంకు మరోసారి వరద ముప్పు తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.